తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరులోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ బాలకోటేశ్వర స్వామి వార్ల ఆలయ పునఃనిర్మాణ కార్యక్రమ శంకుస్థాపన మహోత్సవం బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్యులు ఆధ్వర్యంలో శుక్రవారం మేళ తాళాలతో జరిగింది. భక్తులు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పురపాలక శాఖ మంత్రి నారాయణ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమం వివరాలను మంత్రి నారాయణ, పూజారి మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు ఎన్ గోపి, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. మా తుళ్లూరు గ్రామంలో గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి, బాలకోటేశ్వర స్వామి వార్ల దేవస్థాన శంకుస్థాపన మహోత్సవం దిగ్విజయంగా ఈ ఉదయం 10:08 అత్యద్భుతముగా వేలాది మంది ప్రజల యొక్క సమక్షంలో మరి చక్కగా దివ్యంగా వైభవోపేతంగా శంకుస్థాపన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం 5:30 గంటల నుండే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య పూజ, వేదికార్చనలు, హోమ కార్యక్రమాలు, శంకు యొక్క అభిషేకములు, పూజా కార్యక్రమాలు నిర్వహించి దివ్యమైన భవ్యమైన ముహూర్తంలో శంకుస్థాపన కార్యక్రమం ఏకకాలములో 2 గుళ్లకు కూడా, దేవాలయములకు కూడా శంకుస్థాపన మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ దేవాలయం యొక్క కార్యనిర్వహణాధికారి గోపి గారు, అదేవిధంగా గ్రామస్తులు, అర్చక స్వాములు, కమిటీ వారంతా కూడా సహకరించి దీన్ని అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. నాకు ఈ అవకాశాన్ని కూడా ఇచ్చినందుకు గ్రామస్తులకు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉండింది టెంపుల్, దాని వల్ల ఏంటంటే రీబిల్డ్ చేస్తున్నారు. ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్నది. పరమేశ్వరులు ఇక్కడ తాండవ చేశారనే యొక్క ఇది ఉంది. అందువల్లనే ఇక్కడ యాక్చువల్గా తాండవ పురపట్టణం అని కొంతకాలం పిలిచేవాడని దీనికి చరిత్ర ఉంది. తర్వాత పరశురాముడు యాక్చువల్గా దీన్ని శంకుస్థాపన చేశారని, అదేవిధంగా తుళువ వంశస్థులు దీన్ని విస్తరించారు, అంటే డెవలప్ చేయటం వాళ్ళు చేశారని, అందుకనే దీనికి తుళ్లూరు అనే పేరు వచ్చిందనేది దీని యొక్క చరిత్ర. అయితే అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, గత 5 సంవత్సరాలు జరిగిన అరాచక పాలనకి, రైతు సోదరులు పడిన ఇబ్బందులకి వారు ఇక్కడ నుంచే, ఈ యొక్క పవిత్రమైన స్థలం నుంచే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనే ఒక ప్రతిపాదనతో ఇక్కడ నుంచి అక్షలు బయలుదేరి తిరుమల పోవటం అవన్నీ జరిగింది. ఆ పాదయాత్రలో వాళ్ళు పడిన ఇబ్బందులు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. రైతులను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, ఒత్తిళ్లు కావచ్చు, వాళ్ళ మీద పెట్టిన సవాళ్ళు కావచ్చు, పర్టికులర్గా మహిళా రైతు సోదరులను ఇబ్బంది పెట్టిన ఇబ్బందులు అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా వారు ఆ రోజు చేసిన త్యాగాల వల్లనే మళ్ళా అమరావతి రాజధాని మన చేతికి రావటం, గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని టేకప్ చేయటం ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే. మొన్న స్టీడాక్స్ రోడ్ ఇనాగ్రేషన్ చేశాం. అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా పూర్తయినాయి, ఎమ్మెల్సీ కూడా 3 టవర్లు పూర్తయినాయి, ఐఏఎస్లు కూడా నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ కొన్ని టవర్లు హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా డిసైడ్ కూడా చేసే విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ యొక్క దీనికోసం ఏదైతే అమరావతి రాజధాని కోసం పోరాడిన రైతు సోదరులందరినీ ఈ సందర్భంగా నేను మరొకసారి వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లో మేజర్గా నేనే ఇక్కడ పార్టిసిపేట్ చేసింది. అందువల్ల వీళ్ళందరితో నాకు అనుభవం ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి దాకా చేశాను. ఒకరింట్లో బ్రేక్ఫాస్ట్ చేసామండి, ఒకరింట్లో లంచ్, ఒకరింట్లో సాయంకాలం స్నాక్స్, ఇంకోరింట్లో డిన్నర్. ఏది మర్చిపోకూడదు.
గతాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాంటి అనుబంధం ఉండేవాడిని. కాబట్టి వీళ్ళందరి యొక్క ఏ ఉద్దేశంతో అయితే రాజధానికి ఇచ్చారో ల్యాండ్స్, ఆ ఉద్దేశం నెరవేరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వరలక్ష్మి సందర్భంగా మహిళా సోదరులందరికీ అమరావతిలో ఎస్బీఐ సిబ్బంది నివసించేందుకు వీలుగా అమరావతిలోని ఐనవోలు రెవెన్యూలో 2 ఎకరాల 5 సెంట్లలో 214 కోట్లతో నివాస సముదాయం నిర్మించనున్నారు. ఈ మేరకు ఏపీసీఆర్డీఏతో ఎస్బీఐ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ మేరకు సంబంధిత పత్రాలను ఏపీసీఆర్డీఏ ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జూబిన్ రాయ్, ఎస్బీఐ ఏజీఎం అధికారి జి రామకృష్ణకు ఆగస్టు 20న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంబంధిత పత్రాలను అందజేశారు. దళిత వాడలలో మౌలిక సదుపాయాల కల్పన సక్రమంగా లేదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తుళ్లూరు మండల కేంద్రంలో చలో గుంటూరు పేరిట ఈ నెల 24న కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమం ఉంది. దీన్ని జయప్రదం చేయాలని ప్రచార జాథా నిర్వహిస్తూ కుల వివక్ష వ్యతిరేక సంఘం నాయకులు జొన్నకూటి నవీన్ ప్రకాష్, ఎం రవి సిటీ న్యూస్తో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామాన అధ్యయన యాత్రలు జరిగినాయి. దాంట్లో భాగంగా మనం తుళ్ళూరులో ఇక్కడ బాలయేస్ కాలనీలో కూడా అధ్యయన యాత్ర జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి సమస్యలు ఇక్కడ ప్రధానంగా మనకి ఇక్కడ ప్రధానంగా హెచ్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఉంది. ఈ కళ్యాణ మండపంలో ఫంక్షన్ జరిగినటువంటి తెల్లారి అక్కడ నుంచి ఆహార వ్యర్థాలు మొత్తం చివరి కాలువ, మురుగు కాలువ నుంచే వెళ్తూ ఉన్నాయి. అది పూర్తిగా బయటికి వెళ్ళకపోవటం మూలంగా మరుసటి రోజు పూర్తి దుర్గంధంతో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈ ప్రాంతంలో మురుగునీటి సమస్య, కాలువలో తీసేటువంటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. పంచాయతీ అధికారులు పారిశుధ్య కార్మికులను కేటాయించే దాంట్లో బాలయేస్ కాలనీ పట్ల, దళిత కాలనీ పట్ల వివక్ష చూపుతున్నారనేటువంటిది ప్రత్యక్షంగా కనపడతా ఉంది. ఎక్కడికక్కడ మురుగు కాలువలో తీయకుండా నెలల తరబడి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మంచినీళ్ళ సమస్య అనేక సందర్భాల్లో పంచాయతీ అధికారులకు, సిఆర్డీఏ వాళ్ళకి తెలియజేసినా కానీ పంచాయతీ వర్కర్ల దగ్గర మంచినీళ్ళ సమస్య అట్లానే కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. దాంతోపాటు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు మొత్తం హౌసింగ్ కార్పొరేషను మరియు ఆర్సీఎం వాళ్ళ సహకారంతో ఇక్కడ ఇళ్ళు కట్టుకోవటం అనేటువంటిది జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు మొత్తం హౌసింగ్ డిపార్ట్మెంట్ వద్ద ఉండిపోయినాయి. వాటిని తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతుంటే కొంత బకాయి ఉంది, అది ఇవ్వాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రాజధాని సందర్భంలో భూములు కోల్పోయి ఇక్కడ ఉపాధి లేనటువంటి నేపథ్యంలో, ఆదాయాలు లేనటువంటి నేపథ్యంలో సామాజిక తరగతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునే దానికోసం సామాజిక సంకారం నెల రోజుల నుంచి చేపట్టిన సర్వేలు, ఆందోళనలు, ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఆందోళనలు, ఇవన్నిటినీ సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఇదే సందర్భంలో ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఆగస్టు 24వ తేదీన కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర ధర్నాల కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. మన గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆగస్టు 24వ తేదీ ఈ జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా శ్మశాన స్థలాల సమస్య ముందుకు వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత 1-2-3-5-1235 జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ప్రతి దళితవాడ శ్మశాన స్థలానికి 2 ఎకరాలు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ అది అమల్లో నోచుకోవడం లేదు. ఇక్కడ రాజధానిలో ఈ సమస్య తీవ్రంగా పోతూ ఉంది. 4-5 ఊర్లు కలిపి ఒక శ్మశానం అది అంటూ ఉన్నారు. దానికి కొన్ని గ్రామాల్లో దళితులు అంగీకరించడం లేదు. మేము డిమాండ్ చేస్తూ ఉంది, ఏ గ్రామానికి ఆ గ్రామానికే దళిత వాడలకి శ్మశాన స్థలం కేటాయించాలి, వాటికి మెరకలు తోలాలి, ప్రహరీ గోడలు నిర్మించాలి, అక్కడ నీటి సౌకర్యం కల్పించాలి. దీనితో పాటు ఇక్కడ రాజధానిలో ఇళ్ల స్థలాలు లేక చాలామంది అవస్థలు పడతా ఉన్నారు. R5 జోన్ ఉంది పోలింగ్ చట్టంలో. R5 జోన్లో రాజధానిలో ఇళ్ల స్థలాల అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళకి వెంటనే 2 సెంట్ల ఇళ్ల స్థలం వీటితో పాటు 6 లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో ప్రక్క సామాజిక పెన్షన్ కోసం 2014లో అప్పుడు రాజధాని ఏర్పాటైనప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ పెన్షన్ కొత్త వాళ్ళకి ఇవ్వలేదు. చాలామందికి పెళ్లిళ్ళు అయ్యి పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అర్హులు అందరూ అర్జీలు పెట్టుకొని సిఆర్డీలో ఎదురు చూస్తూ ఉన్నారు.